ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. మీరందరికీ నమస్కారం. దిస్ యు డోంట్ నీడ్ టు సే. ఈరోజు గుంటూరులో గ్రాండ్ క్రిస్మస్ సెలబ్రేషన్లో మీతో పాటు పార్టిసిపేట్ చేయటం నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ఈ గ్రాండ్ క్రిస్మస్ ఈవెంట్ కోసం వేదిక మీద ఉన్నటువంటి అందరికీ, వేదిక ముందు కూర్చుని మీ అందరికీ యేసు నామములో శుభాకాంక్షలు. మన ప్రభువు నా జీవితాన్ని ఎలా టచ్ చేశారు, ఎలా మార్చారు షేర్ చేసిన ముందు నేను రక్షణ టీవీ వారికి, బ్రదర్ బెన్హర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు ఇస్తున్నాను, చెప్తున్నాను, తెలియచేస్తున్నాను. నేను మిమ్మల్ని కలుసుకోవటం ఈ మంచి అవకాశం ఇచ్చారు, దానికోసం నేను థ్యాంక్స్ చేస్తున్నాను. అండ్ డాక్టర్ జయ గారికి కూడా థ్యాంక్స్ చేస్తున్నాను, బికాజ్ ఆయన వచ్చేసి నేను ఇంగ్లీష్ చెప్పేది ట్రాన్స్లేట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్. ప్రేజ్ ద లార్డ్ టు ఆల్ ఆఫ్ యూ. మరొకసారి మీ అందరికీ శుభాలు, దేవునికి వందనాలు. సో ఇవాళ నేను యాక్చువల్లీ నా టెస్టిమనీ షేర్ చేసుకోవాలి, చెప్పాలి, బట్ సమ్ పార్ట్ ఆఫ్ ఇట్ నేను టెస్టిమనీ చెప్తున్నాను, షేర్ చేస్తున్నాను. మధ్యలో నాకు ఎంత తెలుగు వస్తుంది అంత మాట్లాడుతున్నాను. ఇప్పుడు తెలుగు మాట్లాడేసి చాలా ఎక్కువ టైం అయింది, ఎక్కువ రోజు అయింది, అందుకనే ప్రాక్టీస్ పోయింది. బట్ బికాజ్ నేను స్క్రిప్చర్స్ ఇక్కడ చెప్పాలి, లైఫ్ నుంచి ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకోవాలి, అందుకనే నేను ఇప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాను, డాక్టర్ గారు తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తున్నాడు. సో లెట్ మీ టాక్ a little bit about my background because everybody knows me as an actress. నన్ను మీలో ప్రతివారు ఒక నటిగా ఎరుగుదురు, కాబట్టి నా కుటుంబ నేపథ్యాన్ని గురించి కొంత చెప్పనివ్వండి. I come out from a very mixed background. My mother is a Muslim, my father is a Hindu, and I was born on Christmas. నా తల్లి ముస్లిం, నా తండ్రి హిందూ, ఇలా ఇద్దరూ కలగలిసిన ఒక మిశ్రిత మత నేపథ్యంలో క్రిస్మస్ దినాన్నే నేను జన్మించాను. So you can understand how much of variation there is in the entire family. I have two sisters, one brother. One sister is married to a South Indian, other sister is married to a Marwadi, and my brother is married to a Sikh. నాకిద్దరు సహోదరులు, సహోదరి, వారు వివిధ మతాలకు సంబంధించిన వారితో వివాహాలు అయిన పరిస్థితి. ఇదంతా చూస్తే నా కుటుంబము ఎంత విభిన్నమైన రీతిలో అది విభాగించబడి ఉందో మీకు అర్థం కావచ్చు. Nevertheless, Christmas time, it is a wonderful time and we are all here to celebrate this grand Christmas celebrations. I would thank Brother Benhur especially for bringing so many different denominations together over here, and it's beautiful to see that every one of you is coming together to listen to the word of the Lord, to listen to lovely singers. I heard a singer singing a very beautiful song, and all the praises to the Lord is not enough. అయినప్పటికీ ఈ క్రిస్మస్ వాతావరణంలో మనం అందరం కూడా ఒక చోటకు చేరి ఈ పండగను సెలబ్రేట్ చేసుకోవడం, ఇలాంటి శ్రేష్టమైన వాతావరణాన్ని శాఖలకు, మతాలకు అన్నిటికీ అతీతంగా ఏర్పాటు చేసిన మన రక్షణ టీవీ అధినేత బెన్హర్ గారికి, వేదిక మీద ఆయా విధాలుగా చక్కటి సంగీత సుస్వరాలు వినిపింప చేస్తున్న వివిధ కళాకారులకు అందరినీ జ్ఞాపకం చేసుకుంటూ నేను అభినందిస్తున్నాను. So while I thank the Lord for each and everything that he has done in my life, I thank my mother, and today especially I would like to thank my auntie who is also a pastor and who has also come with me today to listen to the word of God, and she is the one who brought me to the Lord. ఇవన్నీ కూడా ఒకవైపు ఉంటుండగా
దేవుడు నాకిచ్చిన ఈ శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి, నా తల్లి నా జీవితంలో తాను ప్లే చేసిన ఆ రోల్ను బట్టి, ఇవాళ ప్రత్యేకంగా మా ఆంటీ ఇక్కడికి వచ్చి నా ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని సాక్ష్యాన్ని వినడానికి సాక్షిగా మా మధ్యలో ఉండడాన్ని బట్టి నేను సంతోషిస్తున్నాను. So as we all know that, let me tell you first about my auntie. She knows me right from when I was 4 years old. ఆంటీ గురించి నన్ను మొదటిగా చెప్పనివ్వండి. నాకు 4 సంవత్సరాల ప్రాయం నుంచి కూడా ఆంటీ నన్ను ఎరుగును. And she shared the good news with me, and it is so important to share the good news with people because that's how you create the awareness and the understanding of the Lord and how important is the Savior to be in our lives. ఆంటీ నా జీవితానికి ఒక చక్కటి యేసుక్రీస్తును గురించిన సువార్తను శుభవార్తను తెలియజేశారు. ఆ శుభవార్త నేను ఎరగడం మట్టుకు మాత్రమే కాకుండా యావత్ ప్రజానీకానికి ఈ సువార్తను తెలియచేయాలని ఆశ కలిగి నేను మీ మధ్యలో ఉన్నాను. So as you all know that my birthday is on Christmas, but this year I had decided not to celebrate my birthday. మీకందరికీ నేను చెప్పినట్టుగా నా పుట్టిన రోజు క్రిస్మస్ దినాన్న వచ్చింది. అయితే ఈ సంవత్సరం మటుకు ఈ క్రిస్మస్ దినాన్ని, ఆ రోజు నా పుట్టిన దినాన్ని జరుపుకోకూడదని నేను అనుకుంటున్నాను. Why? Because so many of our sisters are being ostracized along the nation, across the country. A few days back, we saw what happened in Hyderabad to a doctor. And it is very sad to see what's happening to our sisters around. But at the same time, because I am the All India General Secretary of the Women's Wing, I would like to say that it's a very important and a very sensitive time for all of us. But a senior political leader told me that we have no permanent friends and no permanent enemies. ఎందుకంటే ఈ మధ్య కాలంలో నా సహోదరులందరూ కూడా ఆయా విధాలుగా ఆయా స్థలాల్లో వారు చెదరి బయటకు ఉన్నారు. హైదరాబాదులో, తెలంగాణలో ఈ మధ్య జరిగిన ఒక వెటర్నరీ డాక్టర్కి జరిగిన సంఘటన, ఇలాంటివన్నిటినీ నేపథ్యంలో దృష్టిలో పెట్టుకొని ఆల్ ఇండియా విమెన్స్ డిపార్ట్మెంట్ జనరల్ సెక్రటరీగా ఉంటున్న నేను, అలాగే ఒక సీనియర్ పాలిటీషియన్ కూడా ఈ సూచన నాకు చేసిన కారణంగా నా పుట్టిన దినాన్ని, క్రిస్మస్ దినాన్ని ఈ సంవత్సరం జరుపుకుండా ఉండడానికి నిశ్చయించుకున్నాను. They say there is no permanent enemies and no permanent friends. ఎవరు కూడా మనకు తెలుసు శాశ్వతమైన మిత్రులు కానీ శాశ్వతమైన శత్రువులు కానీ అటు రాజకీయాల్లోనూ బయట ఉండరు. Lord said, love one another. యేసు ప్రభు వారు చెప్పారు, ఒకరినొకరు ప్రేమించుకోండి అని. That is one of the most important commandments that we have. మనకివ్వబడిన అతి ప్రాముఖ్యమైన ఆజ్ఞలలో అది ఒకటి. So it is very important, but at the same time today when we are seeing that what is happening with all these cases, I congratulate Jagan Garu because he removed a bill today which says the Disha bill. వీటి నేపథ్యంలో మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు జగన్ గారిని నేను అభినందిస్తుంటున్నాను. వారు ఈ దిశ బిల్ని వారు ప్రవేశపెట్టడం అన్నది బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నాను. So I have a little bit of a history to go back with Jagan Garu because I think when his father fought from the Congress, I was the one who had done 150 constituencies and he became the CM at that time. జగన్ గారి నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉంటున్న ఆ సమయంలో ఎలక్షన్లో 150 నియోజకవర్గాల్లో నేను ఈ ప్రాంతంలో పర్యటించి నేను పార్టీ పరంగా మాట్లాడడం, ఆ తర్వాత వారు ముఖ్యమంత్రిగా రావడం, ఆ జ్ఞాపకాలు నేను గుర్తుకు తెచ్చుకుంటున్నాను. I was also there for his swearing in ceremony. I was also there for a swearing in lunch. ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో ఉన్నాను. వారితో పాటు ఆ విందులో కూడా నేను పాల్గొన్నాను. There are many things that I would like to share of my personal life, but at the same time I would like to also say how the word of God has helped me in the course of my life and how the experiences that I have known from the Bible, the stories that I have known from the Bible have influenced greatly on my life. నా వ్యక్తిగత జీవితం గురించి అనేక విషయాలు నేను మాట్లాడగలను, కానీ వాటికంటే పరిశుద్ధ గ్రంథములోని లేఖన భాగాలు
అందులో ఉన్న సందర్భాలు సంఘటనలు నా జీవితాన్ని ఎలా రూపాంతరం చెందించాయో వాటిని మీ మధ్యలో నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను. So, like Father Bala has already mentioned that he hasn't mentioned that I come from a freedom fighters family from my mother's side. And No. I was born in Maharashtra. I studied school in Maharashtra. I studied my colleging in Maharashtra. I played volleyball for Maharashtra state level. మహారాష్ట్ర స్టేట్ లెవెల్ వాలీబాల్ రాష్ట్ర స్థాయి పోటీల్లో నేను పాల్గొన్నాను. బాలాగారు నా గురించి పరిచయం చేశారు. అయితే నా తల్లి నేపథ్యము స్వాతంత్ర్యోద్యమంలో పోరాటం సలిపిన అలాంటి చరిత్ర నేపథ్యం కలిగిన కుటుంబంలో నుంచి నేను వచ్చానన్న విషయాన్ని వారు విస్మరించారు. ఈ విధంగా నేను నా బాల్య వయసులోనే అనేక రంగాల్లో పాల్గొంటూ ఉన్న నేపథ్యం నాది. So I want to say something very personal today, which I was thinking whether I really want to share or not share, but nevertheless I am going to share with you. నేను ఒక విషయం మీతో పంచుకోవాలా వద్దా అని తీవ్రంగా ఆలోచిస్తున్నాను. అయితే తప్పనిసరిగా మీతో నేను వాటిని తెలియచేస్తాను. So when I was born, my mother and father got divorced. నేను పుట్టిన తర్వాత మా నాన్న మా అమ్మ ఇద్దరు దూరం అయ్యారు, విడాకులు తీసుకున్నారు. So my father got married again, and after that my mother was only 20 when she had me. So you know, at that time the society will not let a woman be without marriage. So therefore she also had to get married again. మా నాన్నగారు మరొక వివాహం చేసుకున్నారు. మా అమ్మ అట్లా ఉండింది, యవనస్తురాలుగా ఆమె ఉంటున్న పరిస్థితిలో తాను కూడా వివాహం చేసుకోవాల్సి వచ్చింది. నన్ను మా అమ్మ సాకింది, పెద్ద చేసింది. So of course much later in 2004 my father died, my biological father died. నన్ను కనిన నా తండ్రి 2004వ సంవత్సరపు ఆ చివరి కాలంలో ఆయన కన్ను మూశారు. But because when my mother was very young, she lost both her parents. She was very particular that all her daughters especially should be standing on their own feet, so that if they have a problem after marriage tomorrow, they can always be independent. మా తల్లి తాను కన్న మా అక్క చెల్లెళ్ళందరి గురించి ఒక విషయం ఎక్కువగా ఆలోచన చేస్తుండేది. మేము మంచి చదువులు చదువుకొని మా కాళ్ళ మీద మేము నిలవబడి ఎవరి మీద ఆధారపడకుండా ఉండాలన్న ఆలోచన మా గురించి మా తల్లికి ఎక్కువగా ఉండింది. But because I went to the convent school, and because I studied in a convent school, mass was very compulsory, and every morning we used to go to church, and I was sharing a very close relationship with the Lord, with Jesus Christ, our Savior and the Messiah. నేను బాల్యంలో కాన్వెంట్ స్కూల్కి, కేథలిక్ స్కూల్కి వెళుతూ మాస్లో పాల్గొంటూ బైబిల్ గురించి చదువుతూ యేసుక్రీస్తు ప్రభుని గురించి విన్నాను. నేను ఆయనను నా స్వంత రక్షకునిగా, నా ప్రభునిగా, దేవునిగా అంగీకరించి నేను కొనసాగుతూ ఉన్నాను. So they say that the Bible says the Lord chooses us. We don't choose the Lord. And He has our names written on His palm. బైబిల్ చెప్తుంది దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు, మనము దేవుణ్ణి ఎన్నుకోలేదు. మన పేర్లు మనందరి గురించి ఆయన తన అరచేతిలో ఆయన చెక్కుకొని ఉన్నాడని గ్రంథం చెప్తుంది. The Bible also says, and the Lord says, that He knows us much before we were even conceived in our mother's wombs. మన తల్లి గర్భములో మనం ఇంకనూ పిండముగా రూపింపబడక మునిపే బైబిల్ చెప్తుంది, బైబిల్ దేవుడు చెప్తున్నాడు ఆయన మనల్ని ఎరుగును అని. So it is that relationship. Maybe I got to know after my biological father died, I got saved and I realized God, but God had never left me alone, because His promise is never to leave you nor forsake you. నన్ను కనిన నా తండ్రి చనిపోయిన తర్వాత ఈ విషయాన్ని నేను ఎరిగాను. యేసుక్రీస్తు ప్రభువును నా స్వంత రక్షకునిగా నేను నా జీవితంలోనికి ఆహ్వానించాను. ఆయన అయితే నన్నెన్నడూ ఏ సమయంలోనూ విడవలేదు, ఎడబాయలేదు, నాకు తోడుగా ఉన్నాడు. There are two very special days in your life. One is when you were born, and the other is when you understand the purpose of why you were born in this life. ఒకని జీవితంలో రెండు ప్రాముఖ్యమైన దినాలు లేదా సందర్భాలు ఉంటాయి. ఒకటి అది పుట్టినప్పుడు, రెండవది నీ యొక్క జన్మ యొక్క సార్థకత, లక్ష్యము, ఉద్దేశం ఏంటో
నువ్వు ఎరిగినప్పుడు. So it is very important to understand. Like I came from a very different background, different culture, where my father was very strict with us in our upbringing. He never wanted me to come into films, but my mother always wanted us to stand on our own feet. And that is what happened. And you can see how successful I have been, whether in films or in politics. Whatever you do, wherever you're called to do, whatever is the purpose in your life, whether it is to pray, whether you're called to father, whether you're called for any purpose in your life, do it to the best of your ability. మా నాన్నగారు నా విషయంలో నేను సినిమా ప్రపంచంలోనికి ప్రవేశించడానికైతే ఆయన ఇష్టపడలేదు. మా అమ్మగారు అయితే మొదటి నుంచి మేము మా కాళ్ళ మీద నిలబడి ఉండాలి అన్న ఆలోచన ఉంది కాబట్టి ఆమె మమ్మల్ని అనుమతించడం, ఆ విధంగా నా వ్యక్తిగత జీవితంలో సినీ పరిశ్రమలో చలనచిత్ర రంగంలో ముందుకు వెళ్ళి ఒక సఫలమైన నాయికగా, ఒక యాక్ట్రెస్గా నేను ఉండడం జరిగింది. దేవుడు మన జీవితాల్లో ఏదైతే ఆయన మనకు అనుమతించాడో ఆ విషయాల్లో మనం ఉత్తమంగా ఉండడం దేవుడు మన గురించిన ఆయనకున్న సంకల్పం అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. In whatever area in your life that you're called to do, your purpose to do, you should have an opposition, because your success hinges on opposition. నీవు ఏ రంగములో ముందుకు వెళ్ళాలి, సఫలం కావాలని అనుకుంటున్నావో ఆ రంగంలో నీకు ప్రతికూలత, నీకు విముఖత ఉండడం కూడా మంచిది. ఎక్కడైతే ప్రతికూలత ఉంటుందో అక్కడ నీవు సానుకూలంగా ముందుకు సాగే అవకాశాలు ఉంటాయి. But as Paul and Silas said, even as they were in the prison, that in the most adverse and trying circumstances also, they say that the joy of Lord, you should endure with the joy of Lord, and the joy of Lord should be with you at all times. You should be joyful. పౌలు శీలలు సహా వారు కఠినమైన చాలా బాధాకరమైన ఖైదు జీవితంలో, బొండల మధ్యలో, వేదన మధ్యలో ఉన్నప్పుడు సైతము వారు సానుకూల దృక్పథము కలిగిన వారే దేవుని గురించి పాడి స్తుతించడం మనం చూస్తున్నాం. అలాంటి దృక్పథాన్ని మన జీవితంలో మనం కలిగి ఉండాలి. David faced Goliath, but because he believed in the Lord, he emerged victorious. దావీదు గొలియాతును ఎదుర్కొన్నాడు, గొలియాతును గెలిచాడు. దావీదు తన జీవితంలో ఆ విధంగా విజయవంతునిగా ఉండడం మనం చూస్తూ ఉన్నాం. తనకున్న దృక్పథాన్ని బట్టి, faith in God, దేవుని యందలి తనకున్న విశ్వాసమును బట్టి. So similarly, you see Joseph and you see his story. All the people, though they in his life, they were his own people who were against him, he still went to the next level and got promotion, because that is what the Lord purposed in his life. యోసేపు జీవితంలో కూడా యోసేపు సొంత అన్నలే తనకు శత్రువులుగా, విరోధులుగా తయారై తనను శిక్షించిన, వేధించిన, దేవుడు తన జీవితంలో కలిగి ఉన్న లక్ష్యాన్ని, ఉద్దేశాన్ని ఎరిగిన వాడై యోసేపు తన జీవితంలో సఫలుడయ్యాడు. So it's very important that whatever we do in our life, it's important for us to complete it, to finish that job, because the Lord will help us finish it. He has already finished it on the cross. యేసుక్రీస్తు ప్రభు ఇదివరకే తాను తలపెట్టిన శిల్వ యాగాన్ని కల్వరి గిరిపై సంపూర్తి చేసి ముగించాడు అన్న మాదిరిగా మనం కూడా మన జీవితాల్లో దేవుని కొరకు ఏమేమి చేయ ప్రారంభించామో వాటిని కొనసాగించి ప్రభు కోసం ముగించవలసిన వారమై ఉంటూ ఉన్నాం. So whatever work is in your hand, it's important to finish it. It's important to have a very good character than to have better talent or skill. More than your talent or skill, it's important that you have a good character, and the Lord sees your heart. చేయడానికి దేవుడు నీ చేతికిచ్చిన ప్రతి పనిని కూడా నువ్వు శక్తి వంచన లేకుండా చేస్తూ ఉండడం అనేది ఒక ఎత్తైతే, మనకున్న తలాంతులు, మనకున్న నిపుణతలు, వీటికంటే ముఖ్యంగా మనకున్న ఆ శీలం అన్నది చాలా ప్రాముఖ్యం. ఆ దేవుని దృష్టిలో ఈ శీలాన్ని, ఈ సత్ప్రవర్తనను, ఈ సత్ నడవడికను ఆయన దృష్టిలో మనము సక్రమంగా కలిగి ఉండడం మనం చేస్తున్న పనుల కంటే అది ఉత్తమమైనది. So it is very important to do your best and nothing less than the best, because if you don't do your best,
it will not do justice, it will be a sin in life. నీ జీవితంలో చేయడానికి నీకు ఇచ్చిన ఏ పనిలోనైనా, ఏ వృత్తి అయినా, వ్యాపారమైనా నీ అత్యుత్తమమైన ధ్యానాన్ని, ధ్యాసను, శ్రద్ధను పెట్టాలి. అలా చేయకపోవడం అది పాపంగా పరిగణించబడుతుంది. There are many things to share. The more I share, the more I can. There are many instances in my life that has influenced me from the Bible. And each day, each passing day has its own challenges. And every day that comes is a new day, is a new beginning, is a new challenge. And we need to face that challenge, even though we have the maximum amount of opposition. మన జీవిత ప్రయాణంలో ప్రతికూలతలు అధికంగా మనకు ఉన్నప్పటికీ దేవుడు మనకు నిర్దేశించిన పనుల విషయంలో మనము నమ్మకంగా ముందుకు సాగి వెళ్ళడం అనేది చాలా ప్రాముఖ్యం. నా జీవితానికి సంబంధించిన అలాంటి ప్రతికూలతలు ఎన్నో నేను చెప్పగలను, కానీ వాక్యంలో నుంచి నేను ఆ స్ఫూర్తిని తీసుకున్న కారణంగా వాక్య దృక్పథంతో నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను. It is very important. I would like to say that it's Christmas time, and Christmas is a huge celebration as we remember Christ. And what was very significant about this day? I feel very special because the world celebrates this day on my birthday. ఈ రోజు క్రిస్మస్ దినము అయి ఉంది. మరి దీనికి ఉండే ప్రత్యేకత మనందరికీ తెలుసు. ప్రపంచవ్యాప్తంగా నేను పుట్టిన దినము అయిన ఆ క్రిస్మస్ దినాన్ని సెలబ్రేట్ చేసుకోవడం, ఉత్సవంగా, వేడుకగా జరుపుకోవడం అన్నది నాకు ప్రత్యేకమైన ఆహ్లాదంగా, ఆనందంగా ఉంది. So I am even so touched that when I did not plan to celebrate, God is so full of surprises that He has got me to Guntur for a grand Christmas celebration with all of you who are the apple of His eyes. నా మట్టుకు నేను ఈ సంవత్సరము నా పుట్టిన రోజు, అదే క్రిస్మస్ రోజున జరుపుకోకూడదు అని అనుకున్నా కూడా ఆశ్చర్యంగా అనేక ఆశ్చర్యకరమైన అనుభవాలు నా జీవితంలోనికి దేవుడు తీసుకొస్తున్నాడు. నేను వద్దు అని అనుకున్న ఆ సమయంలో ఇదిగో ఆంధ్రప్రదేశ్లో గుంటూరులో ఈ గ్రాండ్ క్రిస్మస్ లో నేను పాలిభాగస్తురాలను అవ్వడం అన్నది ఇది దేవుడు నాకు ఇచ్చిన ఆశ్చర్యకరమైన అనుభవము. And it is so beautiful that I am getting to share this moment with each one of you who are the apple of His eyes. దేవునికి కనుపాపగా ఉంటున్న మీ అందరితోనూ ఈ నా స్వగతాన్ని, స్వానుభవాన్ని పంచుకోవడం నాకు చాలా ఆహ్లాదంగా ఉంది. So before I came here, Father Bala said that we are blessed to have you here, and I accepted it because the Lord said that we will be a blessing wherever we go. నగ్మా గారు, మీరు మా మధ్యకు రావడం మాకు చాలా ఆశీర్వాదం అని బాలా గారు నేను రావడానికి ముందు చెప్పడం జరిగింది. అదే విధంగా ఈ దినాన మనం అందరం కూడా ఆ దేవుని సముఖాన సన్నిధిలో కనపడడం ఆశీర్వాదమే అందరికీ. The Bible says, though my family, none of them are saved, but through one that is saved, the entire clan will be saved. నా కుటుంబంలో ఎవరు రక్షించబడకపోయినా, రక్షించబడిన నా ద్వారా ఈ సువార్తను, ఈ సాక్ష్యాన్ని వింటున్న అనేక మందికి అది రక్షణార్థమై ఉండునట్లుగా దేవుడు సంకల్పించడం అది గొప్ప భాగ్యం. Similarly, I want you to know that each one of you is a blessing in life. అదే మాదిరిగా ఇక్కడున్న మీలో ప్రతి ఒక్కరూ కూడా మీ జీవితంలో మీకును ఇతరులకును మీరు ఆశీర్వాదకరంగా ఉన్నారు. There is a story which when I was a very little girl, I was very influenced by a story. There was a story of a grandfather and a grandson walking on the beach. నేను చిన్న దానిగా ఉన్నప్పుడు ఒక స్టోరీని నేను విన్నాను. ఒక తాతయ్య, మనవరాలు వారు సముద్రపు ఒడ్డున నడుచుకుంటూ వెళ్తూ ఉన్న ఆ కథ అది. So when they were walking along with the sea, there were a lot of starfishes in the sea and they were out of the sea. So the grandchild was picking up a starfish and flipping it back into the sea. తాతయ్య, మనవరాలు సముద్రము వెంబడి ఒడ్డున నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఆ ఒడ్డున చాలా చాలా స్టార్ ఫిష్ అవి కనపడుతూ ఉండేవి. ఈ చిన్న పాప వాటిని తీసుకుని మరలా సముద్రంలోనికి గిరువాటు వేస్తూ ఉండేది. So the grandfather was very intrigued and he asked his grandchild, "Son, what are you doing?" ఆ మనవణ్ణి ఇలా అడగడం జరిగింది. బాబు, నువ్వేం చేస్తున్నావు అని తాతయ్య అడిగాడు. So the grandchild told his grandfather, he picked up a starfish and he threw it back into the sea
and he said, "See, I saved this one's life." ఈ చేపను నేను తీసి సముద్రంలోనికి మరలా విసిలివేయడం వల్ల నేనేం చేశానంటే ఆ చేపకు జీవాన్ని ఇచ్చాను, దాన్ని బ్రతికించాను అని చెప్పాడు మనవడు. So the grandfather told him, "But grandchild, this sea is so long and the beach is so long. How many starfishes will you save?" బాబు, మరి ఈ సముద్రం చాలా లోతుగా విశాలంగా లోపలికుంది, అలాగే ఈ ఒడ్డు కూడా చాలా పెద్దగా ఉంది, చాలా చేపలు బయట కనిపిస్తున్నాయి, ఎన్నని నువ్వు విసరగలవు సముద్రంలోకి అని అడిగాడు తాతయ్య. But the grandchild picked up another starfish and threw it back into the sea and said, "I saved this one." అలా మాట్లాడుతుంటుండగానే ఇంకొక చేపను తీసుకుని స్టార్ ఫిష్ ని దాన్ని కూడా సముద్రంలోనికి ఆ మనవడు విసిరి, ఇదిగో ఈ చేపను నేను రక్షించగలిగాను కదా అన్నాడు. So it is very important, even if we make a difference to one life, our life is complete, our life is meaningful, and if we are able to make a difference to many people's life in their lives, I think we have attained salvation. I would say that, okay, our work towards salvation is always on, but it's very important to run that race, to run that race well, and to be joined with Christ, to be joined with his work which he has given and he's done for us on the cross. మనము ఒక్కరముగా ఉన్నప్పటికీ ఒకరి జీవితానికో లేదా 10 మంది జీవితాలకో ఉపయోగకరంగా ప్రభావం చూపించే వాళ్ళంగా ఉంటూ యేసుక్రీస్తు ప్రభు శిలువ మీద మన కొరకు చేసిన పాప ప్రాయశ్చిత్తాన్ని, ఆ రక్షణను మనం అనుభవిస్తూ దాన్ని కొనసాగిస్తూ సమాజంలో మనుషుల మీద ఆ రక్షణ ప్రభావాన్ని చూపించే వారంగా మనము కొనసాగాలి. Before I leave, I would just like to say that the significance of my birthday reminds me of Mother Mary being a virgin and the angel coming to her and saying that the Lord is going to birth the Messiah in your womb. నేను క్రిస్మస్ దినాన జన్మించాను అన్న ఆ నేపథ్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆ తొలి క్రిస్మస్ సంఘటన కూడా గుర్తుకు తెచ్చుకుంటూ గబ్రియేలు దూత కన్య అయిన మరియ దగ్గరకు వచ్చి ఆ కన్య మరియను యేసుక్రీస్తు ప్రభువు తనలో తన ద్వారా జన్మించినట్లుగా ఇచ్చిన ఆ శుభవార్తను ఆ అనుభవాన్ని నేను మననం చేసుకున్నాను. So the Holy Spirit, the angel said the Holy Spirit will come upon you and the power of the Most High God will overshadow you and you shall give birth to the Messiah, the Savior. పరిశుద్ధాత్మని శక్తి నిన్ను కమ్ముకుంటుంది మరియా, పుట్టబోవాడు సర్వోన్నతుడై ఆయన దేవుని కుమారుడు అనబడతాడు అని ఆ దూత ఆ మరియతో చెప్పిన సందర్భం. So I believe the way the Lord touched Mary's life, Mary was just an ordinary lady, but he touched her life and supernaturally made her an extraordinary woman by her giving birth to the Messiah, the Lord's child. మరియా బహుసామాన్యురాలు అయినప్పటికీ కూడా ఆ సర్వోన్నతుని యొక్క అత్యద్భుతమైన శక్తికి ఆమె తన్ను తాను అప్పగించుకునుట ద్వారా దేవుని కుమారునికి జన్మనిచ్చిన తల్లిగా ఆమె చరిత్ర పుటల్లోనికి వెళ్ళింది. So I believe the Lord can use any one of us. దేవుడు And he can do this supernatural power. He can let his supernatural power come upon any one of us, and he can let anyone or use any one of us and do the impossible, because nothing is impossible for the Lord. అలాగే మన జీవితంలో కూడా దేవుని యొక్క అత్యద్భుతమైన శక్తి, ఆ అద్భుతము మన జీవితంలో కూడా జరిగి మనలో మన ద్వారా కూడా అనూహ్యమైన ఊహకందని ఆశ్చర్య కార్యాలు దేవుడు చేయగలడు అని జ్ఞాపకం చేస్తున్నాను. The Lord said that you shall see the sign when the child is born. The baby will be born and will be wrapped in a swaddling cloth and will be born in the manger. మీకు ఒక ఆనవాలు చెప్తున్నాను. యేసుక్రీస్తు ప్రభు బాలునిగా ఆ పశువుల పాకలో తొట్టులో పరుండు పెట్టబడి పొత్తిగుడ్డలతో చుట్టబడి ఉండుట మీరు చూస్తారు అన్న ఆనవాలు ఆ దినాన్ని అక్కడ చెప్పడం జరిగింది. So by this I understand that when a baby is born, it is like when we are born again.
we are all over made new in the creation of the Lord. ఒక బేబీ పసిబిడ్డ జన్మించినప్పుడు అక్కడ ఒక పునః సృష్టి జరిగినట్టే తిరిగి నూతనంగా జీవించడానికి అక్కడ మరొక అవకాశము ఆ ప్రాణికి ఆ బిడ్డకు దొరికింది. And the swaddling cloth means that by his stripes we are healed. ఆ పొత్తిగుడ్డలు అన్న మాటను నేను దేనికి సాదృశ్యంగా చూస్తున్నానంటే ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగింది అన్న మాటను జ్ఞాపకం చేసుకుంటున్నాను. He covers us with his righteousness and glory. ఆయన తన నీతితోనూ తన మహిమతోనూ అలాంటి వస్త్రాలతో రక్షణలో మనల్ని కప్పాడాయన. And the very fact that he was born in the manger says that he was the Lord, but he was still not born in the palace. He was born in the manger, so that he was so humble that he could mix around with anyone and everyone. He never saw who is high, who is low. He treated everyone equally. And it's very important, no matter how much of a high position we attain in life, no matter what we get in life, what position we get in life, it's very important to always remain humble. దేవుడు సాక్షాత్తు ఒక పశువుల తొట్టిలో పరుండబెట్టబడ్డం అన్నది ఆయన కోటలో కాక పశువుల తొట్టిలో ఆ పాకలో పరుండ పెట్టడం అన్నది మనకేం తెలియచేస్తుంది అని అంటే దేవుడు ఆయన దేవుడయ్యుంటూ మనకు అందని స్థితిలో ఉండక సమస్త మానవులందరికీ అందుబాటులో ఉండునట్లుగా దీనుడుగా మనకు సమీపస్తునిగా ఆయన వచ్చాడు. అలాగే మనం కూడా యేసు ప్రభువు నమ్ముకున్న తర్వాత ఆ అహంకారము అతిశయము వాటి జోలికి పోక మనం కూడా దీనులంగా అందరికీ అందుబాటులో ఉండవలసిన వారమై ఉన్నాం. I just like to say that the good news is always good to hear from anybody, no matter how much of trying our circumstances can be. But his peace and understanding is beyond the understanding of this world. And when we get that peace, then no matter how much our circumstances will be adverse or against us, we will still be peaceful. పరిస్థితులు మనకు ఎప్పుడైనా అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా శుభవార్త అనేది మనము ఎక్కడి నుండి ఎవరి నుండి వచ్చినా మనము తీసుకోవాలి. ఆ సువార్త మనకు సమాధానాన్ని, సమస్త జ్ఞానమునకు మించిన సమాధానాన్ని, లోకము ఇవ్వని శాంతిని అది మనకు ఇస్తుంది. So I worked in movies. I got a lot of love from all of you all. I've been working in politics. I am trying to give back to the society. But here I come to share the good news, because the Lord says that wherever two or more come and talk about me, in my presence will always be there. So I believe the Lord's presence is there today amongst all of us. దేవుని యొక్క సన్నిధి మనందరి మధ్యలో ఈ క్షణాన ఉందని నేను నమ్ముచున్నాను. నేను సినిమా పరిశ్రమలో పనిచేశాను, నన్ను మీరు చాలా చేరదీశారు, నన్ను ప్రేమించారు. అలాగే రాజకీయ రంగంలో కూడా నేను పనిచేస్తూ ఉన్నాను. నాకు సమాజం అనగా మీరు ఏమి ఇచ్చారో తిరిగి నేను మీకు అది ఇవ్వడానికి నేను అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తున్నాను. అయితే యేసుక్రీస్తు ప్రభుని నేను ఎరిగి ఉన్న కారణంగా ఈ సువార్తను మీకు అందివ్వడం ఇది నా పరమావిధిగా మరింత మిక్కిలి సంతోషాన్ని నాకు కలిగించేదిగా ఉందని జ్ఞాపకం చేసుకుంటున్నాను. It is the Lord which gives you the opportunities. It is the Lord who lifts you up. It is the Lord who lifted even Joseph up in spite of all the opposition. So I just want to say and encourage you at this time that no matter what your situation is, no matter which area in the life you're struggling with, but it's important to maintain a good character. And wherever you feel that there is a weakness and lacking in that area, towards working of that character, work on it and work with the Lord, work with Christ, and you see the surprises that the Lord has in store for you. నీ జీవితంలో నువ్వు ఏ పనిలో అయితే ఉన్నావో ఆ పనిలో నమ్మకంగా కొనసాగుతూ నీ శీలాన్ని, నీ క్యారెక్టర్ని, నీ పవిత్రతను కాపాడుకుంటూ ఉండడం అన్నది నువ్వు చేసినట్లయితే ఆ పనిలో దేవుడు నిన్ను దీవిస్తాడు, నిన్ను హెచ్చిస్తాడు. అనేక ప్రతికూలతలు ఉంటూ ఉండగా యోసేపును దేవుడు హెచ్చించి ఘనపరచలేదా? ఆ మాదిరిగానే మీ జీవితాల్లో కూడా దేవుడు మిమ్మల్ని గొప్పగా చేయగలడు. So I would like to end with a few scriptures that whatever I spoke today, I would like to end with a few scriptures, and brother Dr. Jaya will translate these scriptures to you.
Ecclesiastic 10:10 says that whatever your hand finds you to do it with all your might, for in the grave where you are going, there is neither working nor planning, nor knowledge nor wisdom. నువ్వు చేస్తున్న పని ఏదైనా దానిని నువ్వు సంపూర్తిగా మనస్ఫూర్తిగా చెయ్యు, ఎందుకంటే నువ్వు వెళ్ళబోయే గోతిలో జీవం లేదు, అక్కడ నువ్వు పని చేయలేవు కాబట్టి. Mark 13:13 says that all men will hate you because of me, but he who stands firm to the end will be saved. నన్ను బట్టి అనేక మంది మిమ్ములను తిరస్కరిస్తారు, కానీ కడదాకా చివరి దాకా ఉన్నవాడు దీవించబడతాడు. I want to elaborate on this. It means that to believe in Jesus and stand firm to the end and will take perseverance because of our faith, will be challenged and opposed. Several trials will sift through Christians from fair weather believers. Enduring to the end does not earn salvation for us, but marks us as already saved. The assurance of our salvation will keep us going through the times of persecution. So, in short, it means that keep persevering, whatever you're persevering, and the Lord will help you through it. నువ్వు ఏ విషయాలు అయితే పని Because He చేస్తూ has ఉన్నావో, endured yes, your everything, your struggles already on the cross for you. So all you need to do is walk that walk in a right manner. మన జీవితాల్లో మన గురించిన ప్రతి పాపము అతిక్రమ విషయమై యేసుక్రీస్తు సహించి ఏ విధంగా ఆయన ముందుకు వెళ్ళారో, మనం కూడా మన జీవితంలో మనం కలిగిన దానిని గట్టిగా పట్టుకుని సహనముతో ఓర్పుతో మనం ముందుకు కొనసాగవలసిన వారమై ఉన్నాం. We have done nothing to be saved, but we have got it through grace. We haven't earned it, but it's the Lord who has chosen us. So we have been chosen. We are the apple of His eyes. రక్షణకు మనమేమీ చేయలేదు, కానీ దేవుడు యేసుక్రీస్తు ద్వారా సమస్తాన్ని చేశాడు. ఆయన మనలను ఎన్నుకున్నాడు, ఆయన కనుపాపగా ఆయన మనలను ముద్రించుకున్నాడు. John 14:27 says, "Peace I leave with you, my peace I give you. I do not give to you as the world gives. Do not let your hearts be troubled and do not be afraid." యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనం. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చునట్టుగా నేను మీకు అనుగ్రహించలేదు. మీ హృదయములు కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. So no matter what the trying circumstances, but as Jesus was in the boat and the storm ended, believe that, in the ocean there are many waves and the waves sees a lot of turmoil, but deep down in the ocean it's very calm. పరిస్థితులు ఆ రోజు సముద్రంలో ఎలా ఉన్నా, ఆ పడవలో యేసు ప్రభు ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఆయన గాలిని నీటి పొంగును సద్దణిపిన దేవుడు అయి ఉన్నాడు. సముద్రము పైన ఎంత అలలు ఉన్నా సముద్రపు ఆ గర్భాన లోతైన భాగాన నిమ్మళంగా ఉన్నట్టు యేసు ఉన్న చోట శాంతి సమాధానము నిమ్మడము మనకు దొరుకుతుంది. That peace is such that the end result of the Holy Spirit's works in our life is deep and lasting peace. అది ఎలాంటి శాంతి అని అంటే, యేసుక్రీస్తు ప్రభుని ఆత్మ పరిశుద్ధాత్ముడు మనలో పని చేయుట ద్వారా కలిగే ఆ అంతరంగ సమాధానముతో కూడిన శాంతి అది. It is unlike the worldly peace which is usually defined as the absence of conflict. This peace is confident assurance in any circumstances, and it is the peace of the Lord. బయట సమాజంలో గొడవలు లేకపోతే శాంతి సమాధానం ఉంది అన్న నానుడి మనము వింటూ ఉంటాం. అలాంటి సమాధానం కాదు, కానీ యేసుక్రీస్తు ప్రభుని ఎరుగుట ద్వారా కలిగిన అంతరంగములో నుండి ఉద్భవించే అది లోతైన సమాధానము. So we need not fear the present or the future. If our life is full of stress, allow the Holy Spirit and the Christ's peace to work in you and work with you. యేసుక్రీస్తు ప్రభుని యొక్క ఆత్మ నీతో పని చేయనట్లుగా నువ్వు గనుక అనుమతించినట్లయితే, చుట్టూ ఉన్న పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా ఆయన శాంతి సమాధానాన్ని నువ్వు నీ జీవితంలో కొనసాగించుకోగలవు. Rejoice in the Lord always. ఆనందించండి, ప్రభువునందు నిత్యము ఆనందించండి. Philippians 1:6 says that being confident of this, that he who began a good work in you will carry it on the completion
till the end of the day of Jesus Christ. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1:6 ఇలా చెబుతుంది, మీరు నాతో పాలువారయుండుట చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. So to elaborate more on this, it is that says that the God who began a good work in us will continue it throughout a lifetime and will finish it. When we meet him face to face, God's work for us began when Christ died on the cross in our place. His work in us began when we first believed. Now the Holy Spirit lives in us. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మనలో ప్రారంభించిన ఆ పనిని మన జీవితములో కడదాకా ముగియ వరకు దానిని కొనసాగించువాడై ఉన్నాడు. It enables us to be more like Christ every day. Paul is describing the process of Christian growth and maturity that begins when we accepted Christ and continues until Christ returns. యేసుక్రీస్తు ప్రభు తిరిగి ఆయన పునరాగమనం చెందే వరకు ఆయన మనలో ప్రారంభించిన ఆ రక్షణను కడమట్టుకు తుదమట్టుకు ఆయన కొనసాగించుటకు సంసిద్ధుడై ఉన్నాడు. So I just want to say that complete that work, that whatever you take in your hand, complete it. Because it's the Lord that will help you complete it. Do not fear anything because the Lord is there with you. He will never forsake you nor leave you. ఆయన నిన్ను విడువడు ఎడబాయుడు చేయడానికి నీ చేతికి ఆయన ఏదైతే ఇచ్చాడో, ఏదైతే పని చేయడానికి నువ్వు సంకల్పించావో కడదాకా నువ్వు దాన్ని చేసి ముగించడానికి ఆయన సమర్థుడై ఉన్నాడు అని జ్ఞాపకం చేస్తున్నాను. సో మీ అందరినీ కలుసుకున్నాను, దానికి నేను చాలా సంతోషంగా ఉంది. అండ్ ప్రభు చిత్తమైన తొందరగా మళ్ళీ కలుస్తున్నాం. I am very, very happy to be here and the Lord given me the opportunity. I would only like to say that be blessed and be a blessing wherever you go. I am very blessed and I am very surprised every moment in my life. And when I take a challenge, I take it up with a smile because I know I will emerge victorious because the Lord has attained victory over the cross. నేను మీ మధ్యలో ఈ విధంగా ఉండడం మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ నేను ఆ దేవుని స్తుతిస్తూ ఉంటున్నాను. మీ జీవితాల్లో కూడా ఏదైతే దేవుడు ప్రారంభించాడో దానిని కొనసాగించండి. సమస్యలు వచ్చినా ప్రతికూలతలు ఉన్నా ఆయన మిమ్మల్ని కడదాకా నడిపించువాడని విశ్వసించండి. నా జీవితంలో అలాంటి ప్రతికూలతను నేను తీసుకొని దేవుడు నాకిచ్చిన పనిలో మునిగి కొనసాగాలని నేను అభిలషిస్తూ ఉన్నాను. సో ఇంకొకసారి నేను బెన్హర్ గారిలో థ్యాంక్స్ చెప్తున్నాను, మీరందరూలో థ్యాంక్స్ చెప్తున్నాను. బికాజ్ మీరందరూ బాగా ఇంట్రెస్ట్గా విన్నారు. అండ్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ వీ కంటిన్యూ టు డూ ద గుడ్ వర్క్. నాకు చాలా 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 ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. అండ్ ఐ విష్ యూ ఆల్ అ మెరీ క్రిస్మస్. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ బీయింగ్ the beautiful audience, for having loved me, respected me, and giving me all the joy in the world always. నన్ను ప్రేమించి నన్ను ఆదరించి ఈ మాటలు చాలా శ్రద్ధతో విన్న ఒక చక్కటి సమాజంగా ఈ రాత్రిపూట ఈ క్రిస్మస్ మీటింగ్ లో మీరు పాల్గొనడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. బెన్హర్ గారికి, రక్షణ టీవీ బృందానికి, కార్యక్రమ నిర్వాహకులకు మీ అందరికీ క్రిస్మస్ శుభాలు తెలియజేస్తున్నాను.